హాయ్ సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ చూసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇలాగే మీరు సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోలోకి వెళ్ళి కటింగ్ చూద్దామా. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ చూద్దాం. పట్టీ మడుస్తాం కదా, ఆ పట్టీకి 1 ఇంచు వార మనం గీటు గీసుకోవాలి. పట్టీ మడత వేయాలి కదా, ఆ పట్టీ కోసం 1 ఇంచు గీటు గీసుకుంటున్నాను. ఇలా గీసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఈ చివర ఆ చివర పట్టుకుంటే షోల్డర్ కాడ పట్టుకుంటే మనకి హ్యాండ్ పొడవు వస్తుంది. హ్యాండ్ పొడవు అసలు ఖర్చు గీసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని అలా పెట్టుకొని 2 ఇంచెస్ మనం బాడీ పార్ట్లో 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చు, ఆ ఖర్చు వారు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. బార్కి స్కేల్ తోటి మార్కింగ్ వేసుకోవాలి. ఒకసారి కొలుచుకోండి, ఈ చివర ఆ చివర బార్కి కొలుచుకొని చూసుకుంటే కరెక్ట్గా వస్తుందో లేదో మీకు తెలుస్తుంది. ఇలా కొలుచుకొని మార్కింగ్ వేసుకోవాలి. మీకు బాగా అర్థమవుతుందా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు ఇంకా ట్రై చేస్తాను. చూడండి ఎలా చెప్తున్నానో ఒకసారి గమనించి చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకొని నేర్చుకోండి. నేను ఈజీ ప్రాసెస్లోనే చెప్తున్నాను. హ్యాండ్ చంకల దగ్గర కూడా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. అసలు ఖర్చు మర్చిపోవద్దు, ఇలా పట్టుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ ఎలా పట్టుకుంటున్నానో చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పట్టుకొని లాగొద్దు, సాగదీయటానికి ట్రై చేయొద్దు. సాగదీయకుండా లూజ్గానే పట్టేసుకోండి, మీకు వస్తుంది. ఇలా పట్టుకొని ఇలా ఈ చివరి నుంచి ఆ చివరికి మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఈ చివర 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి ఒక అతుకు పడుతుంది. అతుకు వేస్తాను, తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తానండి మీకు. ఇలా వేసుకొని హ్యాండ్ 1 ఇంచ్కి మార్కింగ్ వేసాను. అక్కడి నుంచి డౌన్ తీయాలి. హ్యాండ్ డౌన్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా 32 ఇంచెస్ కాడ నుంచి 42 ఇంచెస్ దాకా మీకు బ్లౌజెస్ మార్కింగ్ వేసి చూపిస్తాను. మీకు అర్థమవుతుంది అప్పుడు ఎలా మార్కింగ్ వేసి కుట్టుకోవాలో, కటింగ్ ఎలా పెట్టుకోవాలో ఇవన్నీ మొత్తం నేను చూపిస్తాను. ఇలా పట్టీ మడత వేసుకోవాలి, చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. పట్టీ ఇలా మడత వేసుకుంటాను. ఆ మడతకి నేను ఇలా పెట్టుకుంటున్నాను, మీకు చూపించడం కోసం అలా మడత వేసాను. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని క్రాస్ తీసుకోవాలి కదా మనం. వీడియో బాగా లెంతీ అవుతుంది, కానీ మీరు చూసి నేర్చుకుంటారని మొత్తం పెడుతున్నాను. హ్యాండ్స్ ఒకరోజు, ఫ్రంట్ పార్ట్ ఒకరోజు అంటే మీకు ఇబ్బంది కలిగిద్దని ఒకసారి పెడుతున్నాను ఒకే వీడియోలో. చూసి నేర్చుకోండి. నాకు బాగా వచ్చని నేను చెప్పను. నేను 20 ఇయర్స్ నుంచి స్టిచ్ చేసేది ఇదే కటింగ్ ప్రాసెస్, అందుకని చెప్తున్నాను.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కట్ చేస్తారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా స్టిచ్చింగ్ చేస్తారు. కానీ అందరూ లాస్ట్ కుట్టేసరికి బ్లౌజు స్టిచ్చింగ్ అయ్యేసరికి అందరికీ కరెక్ట్గానే వస్తుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో వేలో చెప్తారు. నేను ఈ ప్రాసెస్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకోవాలి. హోల్డింగ్ ఉంది, అటువైపు మన ఎదురుకి వెళ్ళిపోయిద్ది. నేను మీకు అర్థం అవ్వాలని జాగ్రత్తగా చెప్తున్నాను. ఫస్ట్ నుంచి ఏది కటింగ్ చేసేది ఎక్కడా నేను వీడియో ఎడిటింగ్లో తీయలేదండి. మొత్తం నేను ఎలా చేశానో అది ప్రాసెస్ మొత్తం పెట్టేశాను. మీరు చూసి నేర్చుకోండి. ఇలా స్ట్రైట్గా పెడితే నార్మల్ బ్లౌజ్కి ఇలా పెట్టుకుంటారండి మామూలుగా. అదే పెద్దవాళ్ళకు కుడతారు కదా, ప్రిన్స్ కట్కైనా అలాగే పెట్టుకుంటారు, క్రాస్ లేకుండా. మామూలు కటింగ్ అది, ఇది క్రాస్ కటింగ్. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మీకు కనపడుతుందా లేదోనని మళ్ళీ ఇటు తిప్పుకున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ కటింగ్ చేసి చూపిస్తాను. చాలా నీట్గా అర్థమయ్యేటట్టే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన దానిలో మీకు చెప్తున్నాను. ఇలా చుట్టూరు మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజ్ క్రాస్కి వేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇందులో చుట్టూరు మార్కింగ్ వేసుకున్నాక తీసివేయాలి ముక్క, పై ముక్క తీసివేసి ఇప్పుడు హ్యాండ్కి చంక లోతు తీసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీలకి చంక తీయాలండి. ఒక 1/4 ఇంచు తీయాలి. 1/4 ఇంచు తీస్తే సరిపోతుందండి. కొంచెం లైట్గానే తీసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువ తీసినా చంక గుంజి పెట్టినట్టు వస్తుంది. ఏ కొలత కొలుచుకున్నా కానీ ఉక్సులు పట్టీకల్లే కొలుసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకోవాలి. పరుచుకోండి, మీరు సాగదీయకుండా పరుచుకోండి. మామూలుగా వేసుకోండి, కొలత సరిపోతుంది. అలా కొలత వేసుకొని అసలు ఖర్చు పైకి అక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. షేప్ పట్టి కాడికి మార్కింగ్ వేసి చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. అక్కడి నుంచి 2 డాట్స్, ఎందుకంటే ఉక్సులు పట్టీకి కింద కచ్చువార షేపులు కాడబోతుంది, కట్స్ కాడబోతుంది, టక్స్ కాడబోతుంది. ఆ 2 ఖర్చులకి 1/4 ఇంచు పెట్టేసుకున్నాను. మార్కింగ్ ఇలా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇప్పుడు షేపుకి మార్కింగ్ వేసుకోవాలి. సాగదీయొద్దు. బ్లౌజ్ క్రాస్ ఉంది కదండి, మీరు ఎంత లాగితే అంత వస్తుంది, కానీ సాగదీయొద్దు, నార్మల్గా పట్టేసుకోండి. మార్కింగ్ వేసుకొని అసలు ఖర్చుకి మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని స్కేల్ తీసుకొని మీరు ఎలా మార్కింగ్ వేసుకోలో చూడండి. ఇడిదెరిని కూడా చంకకల్లి పట్టేసుకొని చూపిస్తాను ఎలా పట్టుకోవాలో. ఇలా పట్టుకొని మార్కింగ్ వేసుకోండి. షేప్ కాడికి రావాలి. ఈ పద్ధతిలో కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. మీకు ఇంకా డ్రెస్సెస్ ఏమైనా మోడల్స్ కావాలన్నా చెప్పండి, నేను కటింగ్ పెట్టి మీకు స్టిచ్చింగ్ అది చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. నాకు వచ్చిన విద్య మీకు చూపించాలని నేను కటింగ్ అది స్టిచ్చింగ్ పెడదాం అనుకొని నేను ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఆదరించండి.
ఇలా కట్ చేసుకోవాలి. చాలా నీట్గా పిన్ టు పిన్ చెప్తున్నానండి. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి బ్లౌజ్ కటింగ్. స్టిచ్చింగ్ కూడా నేను పెట్టి చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా ఇలా డాట్స్ పెట్టుకోవాలి. అలా మడుచుకుంటే మీకు షేప్ అనేది బాగా నీట్గా వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి, నడింకి పెట్టుకోవాలి. ఇటువైపు కూడా నడింకి పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్కి వెళ్ళి ఈ 2 ఇంచెస్ ఖర్చు కాడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు షేపులు అనేవి నేను లోపలికి మడుస్తానండి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నేను కొలత వేయను, మామూలుగా నార్మల్గా చూసి ఉజ్జాయింపుగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఆ మిగిలి ఉన్న ముక్కని నేను లోపలికి ముడుస్తాను. ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను, చాలా నీట్గా ఉంటుంది. కొలవను, నేను ఊరకు మీకు చూపించాలని అలా చూపిస్తున్నాను. నేను మటుకు కొలవను. చాలా నీట్గా లోడింగ్ వస్తుందండి. షేప్ పట్టీలు చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు అర్థమయ్యి, మీకు కటింగ్ నేర్చుకుంటే చాలా ఈజీ పద్ధతిలో మీకు అయిపోతుంది. ఇది నడుము పట్టీ కోసం కటింగ్ చేస్తున్నాను. ఇది ఉక్సులు పట్టీ, కాజా పట్టీ కింద వాడుకోవచ్చండి. ఇది నడుము పట్టీ. మీకు అన్నీ మొత్తం చిన్న ముక్కతో సహా నేను మొత్తం చూపిస్తున్నాను బ్లౌజ్ కటింగ్. మీకు ఎలా ఉందో వీడియో చెప్పండి. పూర్తిగా అర్థమైందా లేదా బ్లౌజ్ కటింగ్? ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీ, ఉక్సు, కాజా పట్టీ, నడుము పట్టీ మొత్తం ఇలా వేసుకొని ఏ ముక్క పానివ్వబాకండి. ఏ ముక్కతోటి ఏ అవసరం వచ్చిందో తెలియదు, పానివ్వద్దు. అలా పెట్టుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.